హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కన్యా రాశి వారికి 2025 ఏప్రిల్ నెల రాశి ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఈ నెలలో మీకు గ్రహస్థితుల యొక్క స్థితిగతుల గురించి తెలియజేస్తాను. ముందుగా యాజ్ ఇట్ ఈస్గా మీ యొక్క జన్మ రాశిలోనే కేతువు, మీ యొక్క సప్తమంలో రాహువు, బుధుడు, సూర్యుడు, శుక్రుడు, శనైశ్వరుడు ఉంటాడు. ఇక గురువు మీకు భాగ్యస్థానంలో, అలానే కుజుడు లాభస్థానంలోకి గోచరిస్తారు. కుజుడు లాభస్థానంలో ఉంటాడు. సో ఇది మీ యొక్క గ్రహస్థితుల యొక్క పొజిషన్. చంద్రుడు మనకి మారుతూ ఉంటాడు, 2.5 daysకి ఒకసారి మారుతూ ఉంటాడు. కాబట్టి చంద్రుని నేను మీకు లెక్క చెప్పలేదు. అయితే ఏప్రిల్ నెల 1వ తేదీకి మీకు చంద్రుడు మేషరాశిలో ఉంటాడు. సో ఆ తర్వాత మారుతూ ఉంటుంది. కాబట్టి చంద్రగ్రహాన్ని మనం ఇక్కడ లెక్క పెట్టడం లేదు. మంత్లీ ప్రెడిక్షన్స్ మనం చూస్తున్నాం. కాబట్టి శనైశ్వరుడు సప్తమం స్థానానికి గోచరించిన తర్వాత మీ యొక్క కమిట్మెంట్లో, మీ యొక్క రిలేషన్షిప్లో కొంచెం ఎక్కువగా పరీక్షా సమయం అని కూడా మనం తీసుకోవచ్చు. ఎక్కువగా పరీక్షిస్తారన్నమాట. సో పరీక్షా సమయం అని గుర్తుంచుకోండి. అయితే ఎక్కువగా వర్రీస్ మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మిశ్రమ గ్రహాలు ఉన్నాయి. మీకు సప్తమంలో శనీశ్వరుడు మాత్రమే లేదు, సూర్యుడు, రాహు, బుధుడు, శుక్రుడు, సో ఇన్ని గ్రహాల యొక్క కంజక్షన్ అనేది ఉందన్నమాట. కాబట్టి ఇది మీకు మంచిది. అయితే రిలేషన్షిప్, కమిట్మెంట్స్ విషయాల్లో కొంచెం జాగ్రత్తలు. పార్ట్నర్షిప్ బిజినెస్ ఏదైనా చేసినట్టయితే కూడా అందులో కూడా కొన్ని జాగ్రత్తలు మీరు పాటించాలి. ఈ గ్రహాల యొక్క సంబంధము మీ యొక్క జన్మరాశి మీద ఉంటుందన్నమాట. అంటే జన్మరాశి మీద దృష్టి అనేది ఉంటుంది. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనర్జీస్ మీ యొక్క జన్మరాశిని చూడటం వల్ల ఇది మీకు మంచిదే, మరీ చెడ్డదని చెప్పలేము. ఈవెన్ మీకు గురుగ్రహం యొక్క దృష్టి కూడా ఉంది. సో గురు దృష్టి ఉంది కాబట్టి ఇంకా మంచిది. అన్ని గ్రహాలు మీ యొక్క జన్మరాశిని చూస్తున్నాయి. జన్మంలోనే కేతువు ఉన్నాడు. సో ఇది మంచిదే. చాలా వరకు శుభ ఫలితాలు ఉన్నాయి. వయసులో పెద్దవాళ్ళు 60+ సీనియర్ సిటిజన్స్ వచ్చేసి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. శనీశ్వరుడు మీకు పంచమాధిపతి, షష్టమాధిపతి. సో ఎక్కువగా కాంపిటీషన్స్, ఆ కాంపిటీషన్లో గెలవడం, సక్సెస్ అవ్వడం, పోటీ, వీటిలో మంచి రికగ్నైజేషన్ని పొందడం లాంటివి కూడా జరుగుతాయి. ఇంకా స్టూడెంట్స్కి వచ్చేసి మైండ్ అనేది చాలా వరకు ఫ్రెష్గా ఉంటుంది. మీరు అనుకున్నది చేయగలుగుతారు, ఎనర్జెటిక్గా ఉంటారు. సో చాలా వరకు బెటర్. సో ఈ ఏప్రిల్ నెల అనేది నేను ప్రెడిక్ట్ చేసేది ఏంటంటే మీకు చాలా వరకు మంచిగా ఉంది. అయితే మీరు కొంచెం ఓపిక, సహనంతో ఉండాలి. ఫ్యామిలీ విషయాల్లో మీ యొక్క లైఫ్ పార్ట్నర్ యొక్క గుణాలు, వాళ్ళని బాగా బెటర్గా అండర్స్టాండ్ చేసుకునే ఒక టైం అన్నమాట ఇది. వాళ్ళ గురించి ఇంకా బాగా మీరు తెలుసుకుంటారు. మంచి జ్ఞానంతో, మంచి గురుగ్రహం యొక్క అనుగ్రహంతో ముందుకు సాగితే ఇంకా మంచిది. అంటే గురుగ్రహాన్ని పూజించుకోవటం, దక్షిణామూర్తిని సేవించడం అనేది మీకు చాలా వరకు మంచిది. సో ఇది ఫ్రెండ్స్, నేను మీకు చెప్పాలనుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ధన్యవాదాలు.